మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకపోయి జైల్లో పడేస్తాడంట. నిజంగా స్టేషన్లలో రౌడీ షీట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏంటి? గట్టిగా చెప్పండి. తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, ఈ రోజు తెలంగాణను నిలువున దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి. అవునా కాదా? మిత్రులారా, మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో ఎవరు ఉండాలి జైళ్ళల్లో, రౌడీ షీట్లు ఎవరి మీద పెట్టాలి, ఇది మనం చెప్పుకోలేదు. ఎంత దారుణం అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు మరి ఇంత ఇలాంటి చిల్లర నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కాదు. ఏ సోషల్ మీడియా లేకపోతే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితోడా, ఈ మంత్రులందరూ మంత్రులు అయితోళ్ళా, ఈ సోటామోటా ముక్కు మోకందెలు ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితోళ్ళా? సోషల్ మీడియా లేకపోతే కాంగ్రెస్కి ప్రచారం ఎక్కడిది? 2018 సరే 2019 నుంచి బాగా యాక్టివ్ అయ్యారు కదా సోషల్ మీడియా. ఈయన పీసీసీ అయినాక చాలా యాక్టివ్ అయ్యారు కదా. ఈయన పీసీసీ అయినాక అదే సోషల్ మీడియా నమ్ముకోనే కదా, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా వాడుకున్నారు కదా. సోషల్ మీడియాతోనే అధికారంలోకి వచ్చినటువంటి వాళ్లకు సోషల్ మీడియా అని పేరు చెప్పగానే వెంటనే భయం అవుతా ఉంది. ఎందుకంత భయపడతా ఉన్నారు? దేనికోసం అంత భయపడతా ఉన్నారు? సోషల్ మీడియాలో అంట ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రజల గోసలు చూపించినా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారంట. అది తెచ్చినోడి కన్నా సిగ్గుండాలి, ఆ జీవో తెచ్చినోడికి, ఆ ఆలోచన వచ్చినోడికి, ఇచ్చినోడి కన్నా ఉండాలి. అది నిలబడుతుందా? కోట్లకు పోతే ఉంటుందా? రౌడీ షీట్లు ఓల మీద ఓపెన్ చేయాలి. ఎవరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి? ప్రజల పక్షాన మాట్లాడుతోళ్ళ మీదనా? గందుకేనా మీకు ఓట్లేసి గెలిపించింది? పోయి ఎట్లా అంటే నీళ్ళున్న బాయిలో పడ్డా కానీ మునిగి సస్తారు, ఈత వచ్చినోడు బయట పడతాడు. నీళ్ళు లేని బాయిలో పడితే ఎట్లా తెలుసా? కాలు చేతులు ఇరుగుతాయి, వాడు బయటికి రాలేడు, లోపల ఉండలేడు. ఆకలికి అన్నిటికీ ఆ నొప్పులకు ఆ బాధకు గోసవాడి సస్తాడు. ఇవి అట్లా ఉంది తెలంగాణ ప్రజల పరిస్థితి. నీళ్లు లేని బాయిలో అడ్డం పోయి మనం అందరం. ఈ రేవంత్ రెడ్డి బయట పైన ఆ ఒడ్డుకు పైన దాని షిమ్ముల మీద కుర్చేసుకొని కూర్చొని సౌరి బిడ్డలాడ సౌరి అని చెప్పేసి సంబరపడతా ఉన్నాడు. జనం చస్తుంటే, జనం గోసపడుతుంటే ఆయనకు మంచి సంబురంగా మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. కేసులు పెట్టి అవి పెడతారంట, రౌడీ షీట్లు పెడతారంట.